హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ బిర్యానీ చాలా సింపుల్గా కుక్కర్లో చాలా ఫాస్ట్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. ముందుగా ఎగ్ని బాయిల్ చేసేసి 1/2 కట్ చేసి ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకోండి రెండు వైపులా. ఇక బిర్యానీ కోసం ప్యాన్లో ఆయిల్ కొంచెం నెయ్యి హీట్ చేసుకొని హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు వేసి లైట్గా ఫ్రై అయ్యి మంచి వాసన వస్తున్నప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా మంచి క్రిస్పీగా మంచిగా వేగనివ్వండి. తర్వాత మీరు వెజిటేబుల్స్ ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. సో బఠానీ 4 గంటల ముందు నానబెట్టి ఉంచుకున్నాను, అవి అలాగే బంగాళదుంప, మీకు కావాలంటే క్యారెట్ కూడా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం బాగా ఫ్రై అయినాక కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం టమోటా, అలాగే మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. సో పక్కనైతే బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసి బాగా ఫ్రై అయినాక కొంచెం పెరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని నూనె తేలే వరకు. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసేసి 1 నిమిషం అటు ఇటు చక్కగా బియ్యానికి పడుతుందన్నమాట ఈ మసాలా అంతా. ఇప్పుడు ఒకటికి జనరల్గా అయితే మామూలు బియ్యానికి 1కి 1.5 వేస్తారు, అలాగే బాస్మతి రైస్ అయితే 1కి 1 వేస్తారు. చక్కగా పువ్వుల్లాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. సో వేసి ఒకసారి ఉప్పు అంతా సరిపోయిందేలో చూసుకొని తగ్గితే కొంచెం వేసుకోండి. మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం గరం మసాలా వేసుకోండి. ఇక మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేయనివ్వండి. ఈ లోపల మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ రెడీగా పెట్టుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర అవన్నీ కట్ చేసి పెట్టుకొని పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. సో 2 విజిల్స్ తర్వాత చూస్తే చక్కగా పొడి పొడిలాడుతుంది. ఇవి నేను నార్మల్ రైస్తో వేసాను. ఇక బిర్యానీ రైస్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది, మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ దీంట్లో పెట్టేసేసి కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా ఉంటే వేసి అలా క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి అంతే, బిర్యానీ రెడీ. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోదు. మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి.